హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను అందరికీ ఇష్టం లేని నాకు ఇష్టమైన కర్రీ చేస్తున్నానండి. చాలా వరకు కాకరకాయ చాలామంది ఇష్టపడరు, కానీ నాకైతే చాలా ఇష్టం అండి. నాకు కూడా ఫ్రైయే నచ్చుతుంది, కర్రీ అస్సలు నచ్చదు. ఇలా సింపుల్గా చేశానండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. పచ్చిపప్పు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, కారం టేస్ట్కి సరిపడా అండి. కొంచెం మంది తక్కువ తింటారు, కొంచెం మంది ఎక్కువ తింటారు. నేను నా క్వాంటిటీని బట్టి 3 స్పూన్స్ కారం తీసుకున్నాను. సాల్ట్ ఆల్రెడీ మనం ముక్కల్లో వేసాం కాబట్టి ఇక్కడ చూసుకొని వేయాలండి. 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా కచ్చాపచ్చాగానే చేసుకోండి, మరీ సాఫ్ట్గా చేస్తే అంత టేస్ట్ అనిపించదండి. ఇలా కచ్చాపచ్చా అయితే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ 60% మగ్గాయండి. ఇంకా కొంచెం మగ్గాక ఈ పౌడర్ అందులో వేస్తే సరిపోతుందండి. వెల్లుల్లి, కారం, చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకనిస్తే సరిపోతుందండి. ఊరికే కలప అవసరం లేదండి. ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకనిస్తే సరిపోతుందండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.